చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. సార్, రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి, ఓనర్ వస్తున్నాడు. ఇదిగోరా నాన్న జీతం. వద్దు సార్, నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీ కష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఏడ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ ని చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చంపేసి రైట్ సైడ్ ఎవరినో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాటా? వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్, తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు, నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు, వాడేవాడు? రవితేజ సార్. రవితేజ వాడు గాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు, కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready?
నా బొమ్మ గీసావేంట్రా ఈ ముఖం ఆ? చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా నీ దొంగ చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురుగా కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా ఆ, నా బొమ్మ వేసావు ఆ, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా నువ్వు రా, మీతో మాట్లాడు కదా. హలో మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. చా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్, మ్మ్. ఒళ్ళంతా హాట్ హాట్ గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఆఫ్. ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదన్నా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఆ, 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 ఆ. ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాటు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే. అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. హే, ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? హే, వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్ ఇవ్వు. ష్, ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఆహా, ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా. అసలే హెల్త్ బాగాలేదు. ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు టాబ్లెట్ ఇవ్వనా? వద్దు. మరేం కావాలి? మ్మ్. Now, my dear friends, everybody needs a friend in life. Say yes or no. Can we live without friends? You know, friends are forever. So I wish you all a very happy Friendship Day. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్సా? అవును. క్లోజా? బాగా డీప్ అమ్మా. ఏం డౌటా? ఒరే, మీ చెల్లెలికి లైట్ కొట్టానుకో, నువ్వు ఊరుకుంటావా? పోనీ నీ గర్ల్ ఫ్రెండ్ కి లైట్ వేసానుకో, నువ్వు ఏం చేస్తావు కదా? ఇక ఫ్రెండ్షిప్ ఏ ఉందిరా. ప్రతిరోజు క్లబ్ కు వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టించానుకో, నీకు ఇడిమిచ్చి రాకొచ్చాను. కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిస్తాం అని చెప్పుకుని తిరుగుతారేంట్రా? బొంగులో ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఒరే, గొడవలు జరిగి పోలీసులు వస్తే మీ ఇద్దరిలో ముందెవరు పరిపోతారో మీకే తెలుసు. ఫ్రెండ్షిప్ లేదు, గడిద గుడ్డు లేదు. రే, ఇంకోసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా ముందు వాగారు చెప్పు తెగుద్ది. నేను చెప్పింది కరెక్ట్ కదా? చెప్పు చెప్పు. Hi, man. Remember you saved my life that day? Thank you so much, man. Thank you so much, my friends. It's okay. I love you so much, yaar. I love you so much. Take care, man. Have a nice day. Enjoy. Take care. Bye, girls. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్నయ్య? ఏమైంది?
What happened, friend? What happened? వీడేనా? Friend, what happened? Oh! వీడిని నువ్వు కొడుతున్నావు అంటే వీడు నా ఫ్రెండ్. ఎందుకు పోయి నా ఫ్రెండ్ని కొడుతున్నావు? మామా స్టాప్ ఇట్ మామా. ఆగండి మామా, ఆగండి. స్టాప్ ఇట్ మామా. ఎందుకు మామా ఇలా కొట్టుకుంటారు? మీ ఇద్దరికి ఏంటి మామా ఈ గొడవ? ఫర్ గాడ్ సేక్ కంట్రోల్ యువర్ సెల్వ్స్. ఆన్ దిస్ బిగ్ డే యూర్ ట్రైంగ్ టు క్రియేట్ హ్యావక్ ఇన్ మై క్లబ్. ఐ హేట్ దిస్ ఫెలో. డోంట్ డూ ఇట్ మామా. లివ్ ఇట్. సిరి, నీ బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తానుగా. వెరీ సే. కొంప తీసి వీడియోని మాత్రం చెప్పకు. అతనే అన్నయ్య. షట్. నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు, వీడేనా? అన్నయ్య ప్లీజ్. నా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను. రేయ్, అది నీ చెల్లెని నాకు తెలియదురా, ఇప్పుడే తెలిసింది. నాకింకా లవ్ ఎక్కువైంది. భలే దొరికావురా నాకు. వాడి మంచితనం గురించి నాకు చెప్తున్నావా? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? వాడు మనిషే కాదు, మనసే లేదు వాడికి. వాడేలా ప్రేమించావు? వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒప్పుకుంటాను నేను. అసహ్యం నాకు వాడంటే. అడుగు, వాడినే అడుగు, మా అన్నయ్య నిన్నెందుకు అసహించుకుంటున్నాడని. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం? ఈ ఎనిమిటీ ఎప్పటి నుంచి? ఎనిమిటీ కాదు, ఫ్రెండ్షిప్. నేనంటే వాడికి కోపం, వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం. నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. ఢిల్లీ నుంచి వాడొచ్చాడు, వైజాగ్ నుంచి నేను వచ్చాను. ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాడికో చెల్లుండేది, పేరు సాషా. చాలా మొండిది, పంతం ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు. షీజ్ అ టామ్ బాయ్. తను కూడా గ్రాడ్యుయేట్. ముగ్గురం ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం. తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది. సిస్టమ్ మీద అసహ్యం కలిగింది. వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది.
అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బు లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను. అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా కష్టాలు తీరిపోయాయి. దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. మేము ఆ దోవలో వెళ్తే తప్పులేదనిపించింది. అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాం. డోంట్ మూవ్. ఎవరైనా అరిచినా ఏడ్చినా కదిలినా కాల్ ద మేనేజర్. బ్యాంక్ లో క్యాష్ ఎంత ఉంది? టెల్ మీ మ్యాన్. ఎస్ సార్. Come on, load it in. Load it in. You have 3 minutes. Make it fast. Hey, ఏం పేరు నీది? విజయలక్ష్మి. ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా? చెప్పు, వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పు. హలో, మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చి పేలిపోద్ది. వెరీ గుడ్. 2 minutes. ఇంకెవరన్నా హీరో అవుదాం ట్రై చేస్తున్నారా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా? ముద్దు పెట్టుకోవాలనుందా? ముద్దు పెట్టుకోవాలనుందా? ఇంతకన్నా మంచి టైం దొరకదు. పెట్టే. ఆల్ రైట్. ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే లాక్ కొట్టు. Thanks everybody. Now you can call the police, talk to the press, anything you want. Have a nice day. 60, 70, 80, 3.5. Sasha, ఈ bunch 30 plus 30 is equal to 60. Now you count to check it, okay? మీ ఇద్దరిని నన్ను చూస్తున్నాను. కష్టపడినాడు కూడా ఇలా లెక్క పెట్టాడు. కష్టపడకపోతే ఊరికే వచ్చాయా? అరే 10వ తారీఖున ఇస్తానమ్మా, కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఏంటి ఓనర్? నాకైతే మన మెస్ ఓనర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డబ్బంతా చూపించాలనుంది. చస్తాడెదవా. ఉద్యోగాలు ఇవ్వండిరా, కష్టపడి పనిచేస్తామంటే వింటేగా. ఇలాగే 100 బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. సాషా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ Sasha. Happy birthday to you. Come. Many happy returns of the day. థ్యాంక్ యూ. I love you. హ్యాపీ బర్త్డే సాషా. నోటీ. అబ్బా రే రే సాషా, కమ్ ఆన్. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా. దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దొరికింటే జైల్లో ఉండేవాళ్ళం. లేడీస్ సెల్లో నువ్వు, పక్క సెల్లో మేము. లేదురా, జైల్లోనైనా నేను నీతోనే ఉంటాను. అలా ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోర్రా బేబీ? నేను నీతోనే ఉంటానురా. నన్ను విడిచి వెళ్ళకురా. వింటున్నావా? నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమ్యూన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నాడు రా? మేమేం డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్? నోర్మోయ్, ఎవడరా నీకు మావా?
నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడెవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? రాస్కెల్ ఆ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరాయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ ఫాలో. ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్ ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే, యా యా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు. డూ ఇట్. తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? సూపర్. నెక్స్ట్ ఐటమ్ నాట్ నౌ, రేపు చేసుకుందాం. as you like. బాయ్. Take care. Sweet dreams. Bye bye. హాయ్. Hi. Really, I'm very happy.
మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాణ్ణి, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ, అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. అవును. ధర్మమీటర్ యువతలు దారిలేక ఆగింది గాని అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా, ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ బతు కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాగు, నువ్వు లెక్క బాబు, నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టినోడు కదా. ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు, బాడీ బాండీలో వెడికిపోతాయి. అరే, నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ, కాఫీ, బ్రెడ్, అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదు, మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే, చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా?